Hello, Namaste, Assalamu alaikum. Once again, welcome back to Lifelong Badshai ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ దివాళీ. ఇక మనం ఇవాల్టి టాపిక్లోకి వెళ్ళినట్లయితే, గాయస్, మీలో చాలామందికి తెలుసు ఏమని అంటే, భార్య తలుచుకుంటే లాని మిస్యూజ్ చేసి ఫేక్ కేసెస్ ఫైల్ చేస్తుందనేసి. లైక్ 498A కేస్, డొమెస్టిక్ వైలెన్స్ కేస్, డౌరీ కేస్, మెయింటెనెన్స్ కేస్, ఇలా ఒక ఉమెన్కి అనుకూలంగా ఉన్న యాక్ట్స్ సెక్షన్స్ని బేస్ చేసుకొని ఫేక్ కేసెస్ ఫైల్ చేస్తుందనేసి. మరి ఇక్కడ ట్రూ విక్టిమ్స్ అయిన హస్బెండ్ కుటుంబ సభ్యులు లీగల్గా ఏమేం కేసెస్ ఫైల్ చేయొచ్చు, ఏమేం పవర్స్ ఉన్నాయి, రెమెడీస్ ఏంటి అనే దాని గురించి నేను మీకు ఇక్కడ ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే రీసెంట్గా అలహాబాద్ హైకోర్టు ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ఒక మంచి జడ్జ్మెంట్ని పాస్ చేయటం జరిగింది. ఇదొక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. ఏమని జడ్జ్మెంట్ పాస్ చేసింది అంటే, భర్త కుటుంబ సభ్యులు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అనేసి, యూస్ చేసి వాటి నుండి ఎలా రెమెడీస్ పొందాలి అనేసి. మరి మీరు దీని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఈ కేస్ హిస్టరీ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టు పాస్ చేసిన ఈ జడ్జ్మెంట్ గురించి తెలుసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, లీగల్ నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఇదే మిమ్మల్ని కాపాడుతుంది. ఇక మనం ఈ టాపిక్లోకి ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్ పాయింట్ మాట్లాడకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం ఈ కేస్ హిస్టరీలోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీకి చెందిన సుధా మిశ్రాకి ఒక కుమారుడు ఉన్నాడు. అతని వివాహం గరిమాతో జరిగింది. కొన్నాళ్ల వరకు వీళ్ళిద్దరు కలిసి బాగానే ఉన్నారు. ఆ తర్వాతనే వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇక్కడ సీన్ కట్ చేస్తే, భార్య తన భర్త మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసింది. పోలీస్ వారు కంప్లైంట్ని స్వీకరించి ఎఫ్ఐఆర్ కూడా లాడ్జ్ చేశారు. 30 జూన్ 2024న కోర్టులో కేసు ఫైల్ అయింది. ఇక్కడ సుధా మిశ్రా అంటే గరిమాకి మదర్ ఇన్ లా, తను అకార్డింగ్ టు సెక్షన్ 12 ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద గరిమా మీద, అలానే గరిమా కుటుంబ సభ్యుల మీద గృహహింస కింద కన్సర్న్ మెజిస్ట్రేట్కి కంప్లైంట్ ఫైల్ చేయటం జరిగింది. గాయస్, ఇన్ జనరల్గా మీరు వినే ఉంటారు ఏమని అంటే, గృహహింసకి గురైన లేక గృహహింసకి గురవుతున్న భార్య తన భర్త మీద, అలానే భర్త కుటుంబ సభ్యుల మీద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేస్తుందనేసి. కానీ ఇక్కడ ఈ కేసులో హస్బెండ్ మదర్ తన కోడలు గరిమా మీద, అలానే గరిమా కుటుంబ సభ్యుల మీద గృహహింస కింద కన్సర్న్ మెజిస్ట్రేట్కి కంప్లైంట్ ఫైల్ చేయటం జరిగింది. తన కంప్లైంట్లో మ్యాటర్ ఏమని ఉందంటే, నేను నా కుమారుడు అలానే కోడలు గరిమాతో కలిసి ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నామని, మా ఇద్దరి మీద గరిమా కుటుంబ సభ్యులు చాలా అంటే చాలా సివియర్గా క్రూయాలిటీ, హరాస్మెంట్, గృహహింస చేస్తున్నారని, మా ఇంట్లో ఉన్న డబ్బులు నగలు అన్నీ దోచుకొని వెళ్ళిపోయిందని, తన పుట్టింటి వాళ్ళను అత్తింట్లోకి తెచ్చి పర్మనెంట్గా అక్కడే ఉంచుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుందని, మేము దీనికి అడ్డు చెప్పటం వలన, ఒప్పుకోకపోవటం వలన మా ఇద్దరి మీద రోజు ఏదో ఒక కారణంతో గొడవ సృష్టించి చాలా గృహహింస చేస్తుందని, సో వారి మీద తక్షణమే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసి ప్రాపర్ స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా అని కంప్లైంట్లో మెన్షన్ చేయటం జరిగింది. ఎప్పుడైతే గరిమాకి, గరిమా కుటుంబ సభ్యులకి కోర్టు నుండి సమ్మన్స్ అందాయో, వారు తక్షణమే ఇమ్మీడియట్గా అలహాబాద్ హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. హైకోర్టులో వీళ్ళ వర్షన్ ఎలా ఉందంటే, సుధా మిశ్రా మదర్ ఇన్ లా ఫైల్ చేసిన ఈ కేస్ అసలు మెయింటెనేబులే కాదు అని, ఎందుకంటే యాజ్ పర్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం గృహహింసకి గురైన బాధితురాలైన భార్య మాత్రమే తన భర్త మీద, అలానే భర్త కుటుంబ సభ్యుల మీద కేసు ఫైల్ చేయగలదు అని, అసలు
మదర్ ఇన్ లా ఈ కేస్ ఎలా ఫైల్ చేయగలదు అని. నేను ఫైల్ చేసిన 498A కేస్ డౌరీ కేస్ని కౌంటర్ బ్లాస్ట్ చేయటానికే హస్బెండ్ ఫ్యామిలీ నా మీద కావాలనే ఈ ఫేక్ ఎలిగేషన్స్తో కూడిన ఫాల్స్ కేస్ ఫైల్ చేశారు కాబట్టి, అసలు ఈ కేసు మెయింటైనబులే కాదు కాబట్టి ఈ కేసుని కోర్టు తక్షణమే డిస్మిస్ చేసేయాలి అని, అలానే మా మీద ఇష్యూ అయిన సమ్మన్స్ని తక్షణమే క్వాష్ చేసేయాలి అని హైకోర్టుకి చెప్పుకోవటం జరిగింది. అప్పుడు ఇక్కడ హస్బెండ్ సైడ్ వర్షన్ ఎలా ఉందంటే, వాళ్ళు మా పైన ఫైల్ చేసిన కేసెస్కి కౌంటర్ బ్లాస్ట్ చేయటానికి మేము కేసు ఫైల్ చేయలేదు అని, నిజంగానే మా మదర్ గృహహింసకి గురైంది కాబట్టే అకార్డింగ్ టు సెక్షన్ 12 ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశామని, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ డెఫినిషన్లో మేము కూడా వస్తాం కాబట్టి కోర్ట్ మా వర్షన్ కూడా వినాలి అని చెప్పుకోవటం జరిగింది. అప్పుడు హైకోర్టు బోత్ సైడ్స్ వర్షన్స్ విని ప్రాపర్గా వెరిఫై చేసి ఫైనల్గా అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఫస్ట్ మనం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ బేసిక్ ఏంటి అనేది చూద్దాం. అకార్డింగ్ టు సెక్షన్ 12 ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఏమని ఉందంటే, ఎనీ అగ్రీవ్డ్ పర్సన్ అని ఉంది. అంటే ఏ అగ్రీవ్డ్ పర్సన్ అయినా కేసు ఫైల్ చేయొచ్చు అని. ఇక్కడ అగ్రీవ్డ్ పర్సన్ అంటే ఎవరు? ఈ డెఫినేషన్ వచ్చేసి సెక్షన్ 2A ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో చెప్పటం జరిగింది. అగ్రీవ్డ్ పర్సన్ అంటే ఒక లేడీ ఎవరైతే షేర్డ్ హౌస్ హోల్డ్లో ఉండి అక్కడ గృహహింసకి గురి కావటం అని దీని అర్థం. మరి ఇక్కడ షేర్డ్ హౌస్ హోల్డ్ అంటే ఏంటి? ఈ డెఫినేషన్ వచ్చేసి సెక్షన్ 2F ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో చెప్పడం జరిగింది. షేర్డ్ హౌస్ హోల్డ్ అంటే ఒకే ఇంట్లో కలిసి ఉండే ఏ స్త్రీ అయినా అని దీని అర్థం. సో దీన్ని బేస్ చేసుకొని ఫైనల్గా అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే, సెక్షన్ 2A అండ్ సెక్షన్ 2F ఈ రెండింటిని క్లబ్ చేసి చదివితే, అలానే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఉమెన్కి ప్రొటెక్షన్ ఇవ్వటం కాబట్టి, సో ఇక్కడ ఉమెన్ ఇంక్లూడ్స్ మదర్ ఇన్ లా ఆల్సో. ఒకే ఇంట్లో కలిసి ఉండే ఏ స్త్రీ అయినా గృహహింసకి గురైతే సెక్షన్ 12 కింద కేసు ఫైల్ చేయొచ్చు అని. సో ఇక్కడ మదర్ ఇన్ లా ఫైల్ చేసిన ఈ కేస్ మెయింటైనబులే అని చెప్తూ అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ని పాస్ చేయటం జరిగింది. గాయ్స్, ఇవాల్టి ఈ టాపిక్లో ఫైనల్గా నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీ కేస్ జెన్యూన్ అయితే, మీ మదర్ నిజంగానే గృహహింసకి గురైతే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని మీ మదర్ త్రూ సెక్షన్ 12 కింద కేసు ఫైల్ చేయండి. ఇలా చేయటం వలన ఆపోజిట్ సైడ్ అదర్ సైడ్ వాళ్ళకి ప్రెషర్ వస్తుంది. ప్రెషర్ రావటం వలన వాళ్ళు సెటిల్మెంట్కి వస్తారు. మీరు ఎంతైతే ప్రెషర్ క్రియేట్ చేస్తారో అంత త్వరగా సెటిల్మెంట్ అవుతుంది, కేస్ కొలిక్కి వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే లైఫ్ లాంగ్ బాద్షాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను మోటివేట్ అవుతాను. నేను మోటివేట్ అయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. చలో ఫ్రెండ్స్, ఇట్స్ టైమ్ టు సైనింగ్ ఆఫ్. మరొక టాపిక్తో మనం తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ పేరెంట్స్. కీప్ స్మైలింగ్. నేను మీ అలీ అడ్వకేట్.